సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు థర్డ్ ట్రిమిస్టర్లో మూమెంట్స్ తక్కువగా తెలుస్తుంటాయి ఎందుకు అనేసి అడుగుతూ ఉన్నారనమాట. సో దీని గురించి మనం ఈ రోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. సో ప్రెగ్నెన్సీ మొత్తంలో మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మెయిన్గా 6 monthsలో మూమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో బేబీ కదలికలు అనేవి 5 months ఎండింగ్ నుంచి 6th month ఎండింగ్ వరకు కూడా మూమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. బేబీ కదలికలు అనేవి స్టార్ట్ చేస్తుంది. సో చాలామంది మూమెంట్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఇది కూడా చెప్పేస్తున్నా. అండ్ లాస్ట్కి మనకి థర్డ్ ట్రిమిస్టర్లో అని అంటే 7, 8, 9 months. సో ఇది థర్డ్ ట్రిమిస్టర్ అనమాట. సో ఈ థర్డ్ ట్రిమిస్టర్లో అంటే 9 monthsలో ఎక్కువగా చాలామందికి 8 months ఎండింగ్ నుంచి 9 months వరకు 9th month ఎండింగ్ వరకు కూడా మూమెంట్స్ అనేవి కొంచెం తక్కువగా తెలుస్తూ ఉంటాయి. సో ఇలా తెలిసేసరికి మూమెంట్స్ తెలియట్లేదు, బేబీకి ఏమైనా అయిందేమో, అండ్ ఇన్ని రోజులు యాక్టివ్గా ఉంది. 6 months నుంచి 8 months ఎండింగ్ దాకా కూడా చాలా బాగుంటాయి మూమెంట్స్. సో లాస్ట్కి మనకి మూమెంట్స్ తగ్గేసరికి టెన్షన్ అవుతుందన్నమాట. సో ఇలా టెన్షన్ ఎందుకు అవుతుంది అని అంటే బేబీకి ఏమైనా అయిందేమో అని భయపడుతూ ఉంటారు. సో వాళ్ళే ఎక్కువగా కామెంట్ చేస్తూ ఉంటారనమాట. సో కామన్గా బిడ్డ బాగా ఎదుగుతుందన్నమాట ఆ టైంలో. సో బేబీ గ్రోత్ అనేది ఎక్కువగా ఉండి లోపల ప్లేస్ అనేది సరిపోక బేబీ మూమెంట్ ఇవ్వడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇది ఒక రీజన్. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి మనం ఫుడ్ హెవీగా తీసుకుంటే కూడా బేబీ మూమెంట్స్ అనేవి కొంచెం తగ్గిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఒక రీజన్. అండ్ ఇంకా మెయిన్ రీజన్ వచ్చేసి మనకి బేబీ హెడ్ అనేది పెల్విక్ బోన్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అంటే హెడ్ డౌన్ పొజిషన్కి వచ్చి ఇంకా బయటికి రావడానికి 8 months ఎండింగ్ నుంచి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. సో అలా హెడ్ ఎప్పుడైతే ఫిక్స్ అయిపోయి ఉంటుందో ఆ టైంలో మనకి మూమెంట్స్ అనేవి తగ్గిస్తూ ఉంటుంది బేబీ. సో ఎంతసేపు బేబీ తల అక్కడ ఫిక్స్ అయిపోయినాక ఇంకా రౌండ్ మూమెంట్ ఇవ్వడానికి రాదనమాట. సో ఇన్ని రోజులు కూడా కంప్లీట్గా బేబీ అటు ఇటు కదులుతూ ఫ్రీగా ఉంటుంది. సో హెడ్ ఎప్పుడైతే ఫిక్స్ అయిపోయి ఉంటుందో ఆ టైంలో మనకి మూమెంట్స్ అనేవి తగ్గిస్తూ ఉంటుంది. సో రౌండ్ తిరగడం ఆపేసింది కాబట్టి మీకు మూమెంట్స్ అనేవి తక్కువగా ఇస్తూ ఉంటుంది. అండ్ కాళ్ళు చేతులు కొంచెం చిన్న చిన్న మూమెంట్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. ఆ చిన్న చిన్నవి కూడా కొంచెం బయటికి కనిపించే అవకాశం, అంటే పొట్ట పైనుంచి కొంచెం మూమెంట్స్ అనేవి అంటే బేబీ కదులుతున్నట్టు కనిపించడం, అవి చిన్న చిన్న మూమెంట్స్ అనేవి మీరు కౌంట్ చేసుకోవాలి. బేబీ బయటికి కూడా చిన్న చిన్నవి ఆకారం అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది చూసుకోవాలంతే. సో ఏది ఏమైనా కంప్లీట్గా తిరిగితేనే నా బేబీ హెల్తీగా ఉంది అన్నట్టు కాదు. సో రోజుకి మీకు ఒక 10 kickings వస్తున్నాయా లేదా 3 times బేబీ కదులుతుందా లేదా అని అంటే 3 timeలో ఎవ్రీ మూమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకున్న వెంటనే బేబీ ఒక 3 or 4 times కదులుతుంది. సో ప్రతి కదలిక మీరు కౌంట్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ లంచ్ కూడా బేబీ కదులుతుంది, లేదా లంచ్కి బిఫోర్ అయినా కదులుతుంది. ఆకలి వేసినప్పుడు కదులుతుంది బేబీ, అండ్ ఫుడ్ తీసుకున్నాక టమ్మీ ఫుల్ అయినాక కూడా కదులుతూ ఉంటారు. సో ఇవి కూడా మీరు ప్రతి ఒక్క చిన్న మూమెంట్ కూడా మీరు కౌంట్ చేసుకోవాలి. ఆఫ్టర్ లంచ్ తర్వాత ఒక 3 moments, అండ్ డిన్నర్కి ముందు లేదా డిన్నర్ తర్వాత కూడా ఒక మూమెంట్స్ అనేది 3 times మూమెంట్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. 3కి అబవ్ ఇచ్చినా కానీ ఇంకా మంచిదే. మినిమం 3 moments అన్నా ఆఫ్టర్ లంచ్ ఆఫ్టర్ ఫుడ్ మీకు ఇవ్వాలన్నమాట. సో ఇలా 3 సార్లు మూమెంట్ అనేది ఒక 9 times ఇచ్చి ఏదో ఒక టైంలో ఒక మూమెంట్ అనేది ఇస్తే మొత్తం కంప్లీట్గా 10 moments 10 kickings అనేవి బేబీ ఇస్తుంది. సో ఇలా ఒక 10 times బేబీ కిక్ చేస్తే సరిపోతుంది అనమాట. ప్రతి చిన్న మూమెంట్ ప్రతి చిన్న కదలిక కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. సో ఈ 10 సార్లు కదలకుండా ఇంకా లోపే కదిలినప్పుడు ఒకేసారి కదలడము లేదా ఆపేయడము, అసలు కదలకుండా ఉండడం, ఇలా ఉంటే మాత్రం కొంచెం మీకు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మనీరు తక్కువగా ఉందని అర్థం. సో ఖచ్చితంగా ఉమ్మనీరు తక్కువ ఉందా ఎంత ఉంది అనేది మీరు ఒకసారి స్కాన్ రిపోర్ట్లో చూసుకోండి. సో మీకు 9 months అయితే డాప్లర్ స్కాన్ తీస్తారు, 8 months అయితే గ్రోత్ స్కాన్ అనేది ఉంటుంది కదా, దాంట్లో మీకు ఉమ్మనీరు పర్సంటేజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. 8 to 18 వరకు మీకు నార్మల్ పర్సంటేజ్ అనమాట. ఎక్కువ ఉన్నా కష్టమే, తక్కువ ఉన్నా కష్టమే. సో తక్కువ ఉంటే మీరు ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోండి. మీకు ఉమ్మనీరు ఎక్కువ ఉంటే ఒకసారి షుగర్ టెస్ట్ అనేది చేయించుకోండి. సో ఎక్కువ ఉన్నా కానీ మీకు బేబీకి ఇబ్బంది అవుతుంది, అండ్ డెలివరీ టైం కాబట్టి కొంచెం ఎక్కువ ఉండే అవకాశం చాలా ఉంటుంది అనమాట. సో ఇది కాకుండా మీకు వేరే రీజన్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంతా బాగుంది, షుగర్ లేదు, అన్నీ కంప్లీట్గా బాగున్నాయి అండ్ మూమెంట్స్ తక్కువ ఇస్తుంది అని అంటే ఒక్కసారి స్కాన్ చేయించుకోండి. సో బేబీ కదలట్లేదు ఎందుకు అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో బేబీ బాగుంది, హెల్తీగా ఉంది, హార్ట్ బీట్ అది బాగుంది అని అంటే మాత్రం మీరు ఇంకా టెన్షన్ పడాల్సిన పని లేదు. సో ఓవరాల్గా మనకి బేబీ కదలట్లేదు అని అంటే అర్థం ఏంటంటే ఆ టైంలో అంటే ఇన్ని రోజులు కొంచెం బేబీ చిన్నగా ఉంటుంది, పొట్ట ఫుల్గా
కంప్లీట్గా మూమెంట్ ఇవ్వడానికి ఫ్రీగా స్పేస్ ఉండేది. ఇప్పుడు బేబీ పెద్దగా అయ్యే కొద్దీ బేబీకి పొట్టలో ప్లేస్ సరిపోక మనకి మూమెంట్స్ ఇవ్వడానికి ఇరుగ్గా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ఇదే మెయిన్ రీజన్. సో ఈ రీజన్ వల్లనే మీకు మూమెంట్స్ అనేవి సరిగా తెలియట్లేవు. సో దీని గురించి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ఇలా మూమెంట్స్ అనేవి కూడా కౌంట్ చేసుకొని ఫుడ్ హెల్తీగా తీసుకోండి, సరిపోతుంది. సో చూస్తారు కదా ఈరోజు వీడియోలో థర్డ్ ట్రిమిస్టర్లో మూమెంట్స్ తక్కువ తెలియడానికి గల రీజన్స్ అండ్ ఈ 3 ఇంపార్టెంట్ రీజన్స్ అనేవి నేను చెప్పాను కదా, ఇవి మీకు ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో చూసారు కదా ఈరోజు వీడియో అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.